హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ వరల్డ్. ఈ వీడియోలో నేను లేటెస్ట్ ట్రెండింగ్ మూవీ లిస్ట్ చెప్పబోతున్నాను. ఫస్ట్ మూవీ వచ్చేసి రాకాస. ఇది ఒక కామెడీ అండ్ హర్రర్ ఎంటర్టైనర్. ఈ మూవీలో మన హీరో అమెరికా నుంచి వాళ్ళ ఊరికి తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత తన లవ్ స్టోరీ, తనకు సంబంధం లేని ప్రాబ్లమ్స్ లోని ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఆ తర్వాత తన పడ్డ ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందుల్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఈ మూవీని మనకు ఒక ఫన్నీ అండ్ ఇంటెన్స్ వేలో చూపిస్తారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సెకండ్ మూవీ బైకర్. ఈ మూవీ కంప్లీట్ స్పోర్ట్స్ అండ్ ఫాదర్ ఎమోషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. శర్వానంద్ అండ్ రాజశేఖర్ గారు సన్ అండ్ ఫాదర్ రోల్స్ ప్లే చేశారు. రాజశేఖర్ గారు తను అచీవ్ చేయలేని గోల్ ని తన కొడుకుతో చేయిద్దాం అనుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల శర్వానంద్ దూరంగా వెళ్లిపోతాడు. మళ్ళీ శర్వానంద్ తిరిగి వచ్చాడా, తన తండ్రి కలను నిజం చేశాడా లేదా అన్నది స్టోరీ యొక్క మెయిన్ ప్లాట్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. థర్డ్ మూవీ ఎపెక్స్. ఈ మూవీ అడ్వెంచరస్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, అడ్వెంచర్ చేద్దామని మన క్యారెక్టర్ చార్లెస్ టెరోన్ అండ్ ఇంకో పర్సన్ మౌంటైన్ క్లైంబింగ్ చేస్తూ ఉంటారు. మౌంటైన్ క్లైంబింగ్ లో సెకండ్ పర్సన్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత మన మెయిన్ హీరో డిప్రెస్ అయిపోతుంది. డిప్రెస్ అయిపోయిన తర్వాత అడ్వెంచర్ చేస్తూ ఉంటుంది. అలాగా ఒక రోజు ఫారెస్ట్ అడ్వెంచర్ చేద్దామని చెప్పి ఫారెస్ట్ కి వెళ్తుంది. ఫస్ట్ డే అడ్వెంచర్ అయిపోయాక నైట్ రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్ తీసుకున్నప్పుడు తన వస్తువులు తెల్లవారు లేచి చూసేటప్పటికి ఏమీ ఉండవు. అయితే ఒక పర్సన్ తన ఐటమ్స్ అన్ని తీసుకుని తనని వేటగా చూస్తాడు అనమాట. హంటింగ్ చేస్తూ ఉంటాడు. ఆ పర్సన్ ఎవరు, తన నుంచి మన క్యారెక్టర్ ఎలా సర్వైవ్ అయింది అన్నది స్టోరీ యొక్క మెయిన్ ప్లాట్. సో ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. థర్డ్ మూవీ సంభవం. ఇది ఒక మలయాళం మూవీ. తెలుగు డబ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ ఒక కాన్సెప్ట్ ఏంటంటే టైం లూప్. స్టోరీ ప్లాట్ ఏంటంటే 30 years బ్యాక్ మిస్సింగ్ అయిన పర్సన్స్ ప్రెసెంట్ కనిపిస్తూ ఉంటారు. అయితే హీరో ప్రెసెంట్ టైం లూప్ ని ఎలా మేనేజ్ చేశాడు అండ్ దానికి ఆ టైం లూప్ కారణాలు ఏంటి, ఎలా కనుక్కున్నాడు అండ్ అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు అన్నది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఇది మూవీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీనికి పార్ట్ 2 కూడా ఉండే అవకాశం ఉంది. ఈ మూవీ జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. థర్డ్ మూవీ తాయ్ కెజ్వై. ఇది ఒక ఎమోషనల్ కామెడీ డ్రామా అండ్ ఇంటెన్స్ ఫ్యామిలీ మూమెంట్స్ తో రన్ అవుతుంది. ఈ మూవీ ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తుంది. అయితే స్టోరీ ప్లాట్ ఏంటంటే, రాధికా గారిని ఈ మూవీలో మనీ మైండెడ్ గా చూపిస్తారు, కానీ అది ఎందుకు అనేది లాస్ట్ లో తెలుస్తుంది. ఒక రోజు రాధికా గారికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అయితే వాళ్ళ కొడుకులు ఏం చేశారు అన్నది స్టోరీ మెయిన్. ఆడవాళ్ళు తమ సొంత కాళ్ళపై నిలబడడం, ఇలాంటి చాలా పాయింట్స్ క్యారెక్టర్ ద్వారా వెళ్తుంది. నేనైతే ఈ మూవీ మస్ట్ వాచ్ అంటాను. ఈ మూవీ జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. సిక్స్త్ మూవీ వచ్చి హ్యాపీ రాజ్. ఈ మూవీ ఫాదర్ అండ్ సన్ బాండ్ మీద రన్ అవుతుంది. మూవీ స్టోరీ ఏంటంటే, తన ఫాదర్ బాలేడు అని తన లవ్ ని రిజెక్ట్ చేస్తారు అందరూ. అయితే తన ఫాదర్ ని ఎగతాళి చేస్తుంటే డిఫెండ్ చేయకుండా దూరంగా వెళ్లిపోవాలి అని చూస్తాడు మన హీరో. అయితే దూరంగా వెళ్ళాక అక్కడ ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ తర్వాత వచ్చిన సిచ్యువేషన్స్ ఏంటి, మళ్ళీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి ఎలా తీసుకొచ్చాడు, వాళ్ళ ఫాదర్ ని ఎలా పరిచయం చేశాడు అండ్ వాళ్ళ ఫాదర్ వాల్యూ ఎలా తెలుసుకున్నాడు అనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఈ మూవీలో సన్ అండ్ ఫాదర్ బాండ్ సూపర్ గా చూపిస్తారు. అండ్ ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సెవెంత్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ మూవీ ఫ్యూచర్ లోని యాప్ లవ్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది, రిలేషన్షిప్స్ ని ఎలా మెయింటైన్ చేస్తుంది అనే మెయిన్ ప్లాట్ మీద రన్ అవుతుంది. స్టోరీ ఏంటి అంటే, హీరోకి హీరోయిన్ చూసి లవ్, తర్వాత చూస్తే తనేమో ఇన్ఫ్లుయెన్సర్. హీరో దగ్గర ఫోనే ఉండదు. హీరోయిన్ ఏమో LIK లో లాగిన్ అయ్యి కనిపించు అంటుంది. హీరో LIK లో జాయిన్ అయ్యాడా లేదా, తర్వాత ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ వాటిని ఎలా ఓవర్కమ్ చేశాడు అన్నది స్టోరీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. ఎయిత్ మూవీ వచ్చేసి యుపోరియా. ఈ మూవీ థాట్ ప్రొవోకింగ్ గా సోషల్ డ్రామాగా ఉంటుంది. ఎందుకు అంటే అందులో ఉండే కంటెంట్ అండ్ మెసేజ్ అలాంటిది. మూవీ ప్లాట్ ఏంటంటే, ప్రజెంట్ సొసైటీలో యూత్ మైండ్ సెట్ ఎలా ఉంది, వాటి వల్ల వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఎలా టర్న్ అవుతున్నాయి అన్నది చూపించారు. మూవీలో క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ సూపర్ గా ఉంటాయి. మూవీ మెయిన్ స్టోరీ ఏంటంటే, లైఫ్ ని నాశనం చేసుకున్న పర్సన్ తన లైఫ్ ని ఎలా కరెక్ట్ చేసుకున్నాడు అన్నది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి భూమిక, సారా అర్జున్ అండ్ గౌతమ్ మీనన్. ఈ మూవీ ఈటీవీ విన్ అండ్ ఆహాలో అవైలబుల్ గా ఉంది. నైన్త్ మూవీ ది కేరళ స్టోరీ పార్ట్ 2. ఈ మూవీ ఒక ఎమోషనల్ డ్రామా. మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, లవ్ చేసిన ముగ్గురు అమ్మాయిలు వాళ్ళు లవ్ చేసిన వాళ్ళు పెళ్లి చేసుకున్నాక ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ దాని తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది స్టోరీ. సో ఈ మూవీ అనేది రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసింది. సో పార్ట్ 1 కూడా చాలా బాగుంటుంది. చూడకపోతే చూసేయండి. ఈ మూవీ వచ్చేసి G5 లో అవైలబుల్ గా ఉంది. మీరు ఏ మూవీ చూస్తారన్నది కామెంట్ చేయండి.